ఏదైనా కుటుంబంలో మంచి జరిగితేనే, నీకు మంచి జరిగింది అనుకుంటేనే నా కూటమిని అడిగిన ముఖ్యమంత్రి, అడిగిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, జగన్మోహన్ తప్ప. ఒకే ఒక్కసారి నినాదం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో నినాదం పేన కొట్టు. ఆ రెండే దయచేసి. అదే మనకి శ్రీరామ రక్ష. మనకి కాదు కాదు చంద్రబాబు నాయుడు వదిన వదిన గారు ఆవిడ ఇద్దరు టైప్ అయ్యారు. టైప్ ఆవిడ రాసిన ఎంతమందికి 30 మంది రాసిన పొలం ఒకరిద్దరు తప్పు చేశారంటే ఆ 30 మంది ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా? సచివాలయ వ్యవస్థ అంటే అది మన మైండ్ సైడ్, మన జగన్మోహన్ రెడ్డి మా మనసులో నుంచి వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మనం కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు, మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు, రోసయ్య దగ్గర 1 సంవత్సరం చేశారు, మళ్ళీ రాజశేఖర దగ్గర 6.5 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మనీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేస్తారు, పిఎస్ చేస్తారు, మాదిరి చేస్తారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వ్ మేనేజర్ ఉంటారు కదా, లేకపోతే వీళ్ళు హెరిటేజ్ మేనేజర్ వాళ్ళు తెచ్చి పెట్టి ఎలక్షన్. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశకి హెరిటేజ్ కప్పు చెప్పేసి ఎలక్షన్ జరిపించాలి. ఒకవేళ వాళ్ళకి కల్పించినా అక్కడ ఊళ్ళో తప్పు చేస్తే ఈ తీసుకొట్టేస్తారు. ఆ కూర్చొని రాగే ఆఫీసర్ని జనం ఎందుకంటే తప్పు చేసి ఎవరుకుంటాడు. ఎన్నికల్లో అంత టెన్షన్గా ఉంటుంది మనకి. ప్రతి ఊర్లో ఎన్నికల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఎవరు ఊరుకోరు. మన నాయకుడి గురించి మీరు విన్నారు పాట కూడా. ఇచ్చిన మాట తప్పిన ఓటు వెయ్యొద్దని చెప్పిన తమ్మున్నాడు జగను. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసేటి రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించిన గడప గడపకు. ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? దమ్ముందా వారికి? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, నేను ఇచ్చిన మాట తప్పితే నాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఓటు వేయొద్దని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పగలరా? పవన్ కళ్యాణ్ అని చెప్పగలరా? మరి రాష్ట్రానికి పురంధేశ్వరి గారు చెప్పగలరా? సమరానికి సైనికులై ముందు నడండి, సమరానికి సైనికులై ముందు నడండి, జగనే మన సీఎం అని సాటి చెప్పండి, వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి. జై జగన్, జై జగన్, జై జగన్. ಹೆಸರು जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर। రాంబాబు గారు వాళ్ళని
సమావేశించినటువంటి పెద్దలు ఈ జిల్లాలో మా మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్న మమ్మల్ని చెరువులు కప్పుతున్నాము, గడ్డలు కప్పుతున్నాం అని చెప్తున్నారు. మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి, నీకు దమ్ముంటే ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఏ చెరువు కప్పావో చెరువు దగ్గర నిలబడి కాగితం చూపించు. ఇంకోటి, నేను వ్యక్తిగతంగా ఇంకా వారం 10 రోజులు ఉంది నామినేషన్కి. నా మీద మీరు చేసిన ఆరోపణలు ఏ ఒక్క ఆరోపణ చూపించే ధైర్యం దమ్ము మీకుంటే నేను నామినేషన్ వేయకుండా రాజకీయాలను నిర్వర్తించుకుంటాను. ఎవరండి ఈరోజు బెల్లాన్ చంద్రశేఖర్ గారు మాట్లాడారు, బీసీ జిల్లా